మమ్ముల ఆవారగాళ్ళంటావా, రోడ్డు మీద తిరిగే రోమియోలంటావా, మమ్ముల బూతులు తిట్టే బుద్ధి తక్కువ మనుషులంటావా, మా ప్రచారంతో గెలిచి మమ్ముల ఎవడు పడితే వాడు అని అంటావా అని సోషల్ మీడియా జర్నలిస్టులు అగ్యోలం ఆడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి నిప్పుల వానై కురుస్తున్నారు. డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం తీసుకుపోయి చెత్తబుట్టల తేపకు ఎక్కడ మీటింగ్ పెట్టినా డిజిటల్ మీడియా మీద నోటికొచ్చినట్టు సీఎం మాట్లాడి మేమేదో తప్పు చేసినట్టు చెప్తున్నాడని డిజిటల్ మీడియా జర్నలిస్టులు, విద్యార్థులు, మేధావులు మీటింగ్ పెట్టినరు. ఇక దాంట్లో డిజిటల్ మీడియా రిపోర్టర్లు మాట్లాడుకుంటా అమలు చేస్తలేడు కదా, మరి ఏం చేస్తున్నారో అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నిన్న అన్నావు కదా చెంపలు పగలగొడతా అని. ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 6 గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తా వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది. జనాలు తిట్టి శాపనార్థాలు పెడుతుంటే ఏం చేయాలో తెలియక ముఖాలు దాచుకుంటున్నాం కాంగ్రెస్ పాలన చేయబట్టి అని అంటున్నారు. ఇంకో డిజిటల్ మీడియా రిపోర్టర్ మాట్లాడుకుంటా జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. ఇక గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నల బాంబు అయిపోయారు. డిజిటల్ మీడియా లేకుంటే లోకంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు బయటికి వచ్చేటివి కావు. డిజిటల్ మీడియా పబ్లిక్ ఎంత కష్టపడుతున్నదో ఎరికేనా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించుండు మైపాల్ యాదవ్. తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కడుపు మంట మాడితే ఇట్లా మాట్లాడతారు కావచ్చు కదా. మరి డిజిటల్ మీడియాను అవమానం పాలు చేస్తారా, అక్కెలకు రానిది అన్నట్టు చెప్తారా అని కడుపులో ఉన్న బాధనంతగా ఎక్కిండ్రు. ఎవడు పడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. అంతేనాట. చదువుకొని ఉద్యోగాలు లేక మేము రోడ్ల మీద తిరుగుతుంటే 4 ఇంగ్లీష్ అక్షరాలు పలకరానోళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు. అందుకే పరీక్షలు పెట్టాలట. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత శక్తి కలిగినోడో చెప్పిండ్రు. ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్ గెలిచింది. చేవెళ్ళలో ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ దానం నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. అగో అంత శక్తి కలిగిన లీడర్ అట. మా డిజిటల్ మీడియాయే లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు, రేవంత్ రెడ్డి సీఎం కాలేకపోవు. మా దయతోని మా కష్టంతో గెలిచి మమ్మల్నే అవారగాలంటాడా అన్నట్టు ముక్కులు బిచ్చి మాట్లాడారు సోషల్ మీడియా పబ్లిక్. కోపాన్ని ఎల్లగక్కిర్రు.